వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. అత్యాధునిక హియరింగ్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స 8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ. మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్స. పిల్లల్లో వినికిడి లోపం ముఖ్యంగా పుట్టుకతోనే లేదా చిన్న వయసులోనే ఉంటే మాటల అభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు మొత్తం జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మైక్రోటియా వంటి పరిస్థితుల్లో బయట చెవి సరైన రీతిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల వినికిడి లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యను సమయానికి గుర్తించి చికిత్స చేయకపోతే పిల్లల భాష అభివృద్ధి ఆలస్యం అవ్వడంతో పాటు వారి విద్య, సామాజిక అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆధునిక ఈఎన్డి వైద్యంలో బోస్ కండక్షన్ హియరింగ్ ఇంప్లాంట్ OSIA వంటి పద్ధతులు ఎంతో సమర్థవంతమైన పరిష్కారాలుగా నిలుస్తున్నాయి. ఈ విధానంలో శబ్ద తరంగాలను నేరుగా అంతర్గత చెవికి పంపించడం ద్వారా బయట లేదా మధ్య చెవిలో ఉన్న లోపాలను అధిగమించి వినికిడి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు చిన్ననాటి నుండి కుడి చెవిలో వినికిడి లోపం ఉండగా మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతంగా చికిత్స అందించారు. పరీక్షల అనంతరం ఆమెకు రైట్ మైక్రోటియా విత్ హియరింగ్ లాస్ అని నిర్ధారించగా వైద్యులు శస్త్రచికిత్స సూచించారు. డాక్టర్ SCH రఘుకుమార్, కన్సల్టెంట్ ENT సర్జన్ ఎట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. మనకేంటంటే ఎవరికైతే చిన్నపిల్లలకి వినికిడితో ప్రాబ్లం ఉండి హియరింగ్ ఎయిడ్ పెట్టలేము, వాళ్ళకి మనకి చెవులు డెవలప్ కాని వాళ్ళకి మనకి ఎక్కడైతే హియరింగ్ పెట్టలేము వాళ్ళకి ఏంటంటే చర్మం కింద చిన్నగా టైటాన్ ఇంప్లాంట్ లాంటిది పెట్టేసి ఆసియా ఇంప్లాంట్ అంటాము, ఆ సర్జరీ చేసి హియరింగ్ ఇంప్రూవ్ చేసే పరికరాలు మనం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మనకి ఏపీ తెలంగాణలో ఫస్ట్ టైం ఆసియా 300 ఇంప్లాంట్ ఒకటి మన దగ్గర చేస్తున్నాం. ఆ పాప సర్జరీ తర్వాత మంచిగా హియరింగ్ అనేది ఉంది. ఎవరికైతే బై బర్త్ మైక్రోషియా అంటాం, ఎవరికైతే వాళ్ళకి చెవి డెవలప్ కాదో, హియరింగ్ చెవికి సంబంధించిన బోన్స్ డెవలప్ కావో, 55% వరకు లాస్ ఉండి వాళ్ళకి మంచి హియరింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ సర్జరీ అనేది ఉపయోగంగా ఉంటుంది. చిన్నపిల్లలకే కాకుండా ఎవరికైతే పెద్దవాళ్ళకి చెవిలో చీమ వచ్చేసి హియరింగ్ డ్యామేజ్ అయ్యి 55-60% వరకు లాస్ ఉంటే కూడా మనం ఈ టైప్ ఆఫ్ సర్జరీ చేసి వాళ్ళకి హియరింగ్ వితౌట్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోలేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సర్జరీ ఉపయోగంగా ఉంటుంది. ఈవెన్ ఒక సైడ్ హియరింగ్ నార్మల్గా ఉండి సెకండ్ సైడ్ హియరింగ్ లాస్ ఉన్నా వాళ్ళకి మిషన్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఇది సర్జరీ చేసి మనం చర్మం కిందే పెడతాం. హెయిర్ రిసిపియంట్ అంటే హెయిర్ లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ సర్జరీ తోటి చాలా ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళ వరకు ఎవరికైనా ఈ సర్జరీ చేయొచ్చు. మన దగ్గర 8 years పాపకు చేసాము, తను చాలా మంచిగా రెస్పాండ్ ఉంది. పోస్ట్ ఆప్ కూడా చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. జస్ట్ డే కేర్ ప్రొసీజర్, పొద్దున వస్తే సాయంత్రం అట్లా ఇంటికి పంపించేస్తాం. ఖర్చు అనేది మెయిన్గా దీంట్లో ఇంప్లాంట్ ఖర్చు ఒకటే ఎక్కువ ఉంటుంది. మిగతా సర్జరీ కాస్ట్ వచ్చేసి 1.5 to 2 lakhs లోపల అయిపోతుంది. ఇంప్లాంట్ ఖర్చు వచ్చి 8 to 9 lakhs ఉంటుంది. నమస్తే అండి, నా పేరు వాసుకేన్ రెడ్డి, యశోద హాస్పిటల్ మొదలుపెట్టు అండి. యశోద హాస్పిటల్ వాళ్ళు ఈ సంవత్సరం కొత్తగా ఫ్యామిలీ హెల్త్ కార్డ్ అని ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందులో ఒక ఫ్యామిలీ ఒక మొబైల్ నెంబర్ నుండి ఒక 4 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎనీ హాస్పిటల్ 4 యశోద 4 బ్రాంచ్ల్లో కూడా ఇది వర్తిస్తుంది. దీంట్లో ఓపీలో 20%, ఓపీ ఇన్వెస్టిగేషన్లో 20%, మనం అడ్మిషన్ అవుతే ఐపీలో ఒక 10% వరకు, అందులో ఫార్మసీ తీసేసి 10% వరకు. నెక్స్ట్ మీకు ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్లో మీకు నెక్స్ట్ అప్డేట్, మీకు జనరల్ వార్డు ఉందనుకోండి, మీకు నెక్స్ట్ షేరింగ్ రూమ్ ఇస్తారు. షేరింగ్ ఉన్న వాళ్ళకు సింగిల్ రూమ్. అలా ఇది ఫ్యామిలీ హెల్త్ కార్డ్ వల్ల ఉపయోగం ఉందండి. ఇది ఓన్లీ ఈ ఇయర్ December 31, 2026 వరకే ఇప్పుడు ఉన్నది. కావున అందరూ కొంచెం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉపయోగించుకోవాలని ఆలోచిస్తాం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో నిర్మాణంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ పనులను జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ గురువారం పరిశీలించారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అన్ని ఒకే చోటు విద్య అందించే విధంగా ఆధునిక సదుపాయాలతో ఈ పాఠశాల నిర్మాణం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. డైనింగ్ హాల్, కిచెన్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, విశాల తరగతి గదులు, ఆట స్థలం వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పనులు వేగంగా సాగుతున్నప్పటికీ నాణ్యతలో ఎలాంటి లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నిర్దేశిత గడువులో నిర్మాణం పని పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని కలెక్టర్ సూచించారు. అక్కడ కూడా క్లాసెస్ కంప్లీట్ కాలేదు. ఇక్కడనేమో క్లాసెస్ కంప్లీట్ అయినాయి, ఇక్కడ ఉండే హై స్కూల్ అక్కడ షిఫ్ట్ అయింది. ఇంట్లో ప్రైమరీ స్కూల్ ఉండే, ప్రైమరీ స్కూల్ అక్కడ కూడా మొత్తం క్లాస్ చేంజ్ చేశారు.
ఇంకా మాకు 23 అయితే 23rd వస్తుంది, 3 అవుతుంది, 4 months ఇది రాక కంపౌండ్ ఒకటి మనం చేస్తాం సార్. కంప్లీట్ రూమ్స్ అక్కడ కాంపౌండ్ లైట్ కాంపౌండ్ వాళ్ళకి ఫ్రంట్ ఫీట్ లోపల తీసుకోవాలి. కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ లో ఉన్న బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, త్రాగునీరు, హాస్టల్ వసతులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను, తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, అన్ని సౌకర్యాలు సమగ్రంగా అందించాలని అధికారులను కలెక్టర్ సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ అన్నారు. వంగూరు మండల కేంద్రంలో జరిగిన మండల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ అభివృద్ధి కార్యక్రమం విజయవంతం కాదని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం, గ్రామీణ అభివృద్ధి, మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, ఉచిత బస్, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, వాటిని త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులందరికీ నెల్లకొండ మార్కెట్ యార్డ్ లో ప్రస్తుతం ఎంఎస్పీ ధరలకు మొక్కల కొనుగోలు కొనసాగుతున్నప్పటికీ గత 2 రోజులుగా భారీగా మొక్కలు రాక యాడ్ లో పూర్తిగా నిండిపోయాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పిఎస్సిఎస్ ద్వారా నేరుగా కొనుగోలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం యాడ్ లో నడవడానికి కూడా స్థలం లేకుండా తీవ్ర రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు తమ మొక్కలను పొలాల దగ్గర ఆరబెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యాడ్ లో ఉన్న మొక్కలు పూర్తిగా గోదాములకు తరలించే వరకు కొత్త సరుకు తీసుకురావద్దని స్పష్టం చేశారు. 23 వరకు లేదా తదుపరి ప్రకటన వచ్చే వరకు మార్కెట్ కు మొక్కలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు సహకరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ వేణిపల్లి రమణారావు కోరారు. ఈ సమాచారాన్ని ప్రతి గ్రామ రైతులకి తప్పకుండా తెలియజేయాలని వారు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.